వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే అప్డేట్స్. నిన్న సెకండ్ లెవెల్ ఓటింగ్ పోల్ ప్రకారం మన బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్లో ఎవరెవరు ఏం చేశారు, ఎంతమంది ఫ్లిప్ అయ్యారు, దాని గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఈ నలుగురు చుట్టే ఉంటుంది. ప్రేరణ, అవినాష్, నబిల్ అండ్ మన నిఖిల్, ఈ నలుగురు చుట్టూ ఉంటుంది మొత్తం టాపిక్ అంతా. ఫస్ట్ వచ్చేసి మన బిగ్ బాస్ ఒక చిన్న మిస్టేక్ చేస్తారు, దాని గురించి కూడా చెప్తాను నేను. ఏంటంటే మనం ఏమంటారు, సుత్తి లేకుండా సొల్లు లేకుండా మనం పాయింట్స్లోకి వెళ్ళిపోదాం ఆలస్యం చేయకుండా. ఏంటంటే బిగ్ బాస్ నిన్న ఒక టాస్క్ పెడతారా, ఫస్ట్ వచ్చింది వరకు ఛాన్స్ ఓట్ అప్పీల్కి మన ప్రేరణకు వచ్చేస్తుంది, అది అయిపోయింది కదా. దాని తర్వాత సెకండ్ లెవెల్ ఓట్ అప్పీల్ కోసం బిగ్ బాస్ ఒక టాస్క్ పెడతారు. ఆ టాస్క్ ఏంటి ఆ టాస్క్? క్రాసింగ్ పాత్స్. అదేంటంటే ఒక ఫ్రేమ్లా ఉంటుంది. దాంట్లో 7 కలర్స్ తాళ్ళు ఉంటాయి, డిఫరెంట్ కలర్స్ తాళ్ళు ఉంటాయి. ఆ తాళ్ళకి మొత్తం చిక్కుముళ్ళు వేసి ఉంటాయి. ఆ చిక్కుముళ్ళు ఇప్పుకుంటూ లాస్ట్ ఫ్రేమ్ వరకు చేరాలి. లాస్ట్ ఫ్రేమ్ వరకు చేరి ఎదురుగా పోల్స్ పెడతారు, డిఫరెంట్ కలర్స్ పోల్స్. ఎవరికి కేటాయించిన కలర్ వాళ్ళు పోల్స్ తగ్గించుకోవాలి. ఇక్కడ ఎందుకంటున్నానో మీకు చెప్తాను నేను. తగ్గించుకోవాలి. ఆ పోల్స్ పెడతారు. ఆ పోల్స్కి ఎవరి కలర్ తాడు వెళ్ళి ఇక్కడ ఏం చేయమంటారు, రోల్ చేసి ఆ హుక్ని దానికి తగిలించాలి అని చెప్తారు. తగిలించి ఎవరైతే ముందుగా ఈ గేమ్ ఇది కంప్లీట్ చేసి మన బెల్ కొడతారో వాళ్ళు సంచాలకులుగా ఉంటారు అని చెప్తారు బిగ్ బాస్. ఇది ఇక్కడ మిస్టేక్ ఏంటి? ఇక్కడ మన బిగ్ బాస్ చేసిన మిస్టేక్ ఏంటంటే అందరినీ ఆడతారు. అందరు ఎవరు 7 మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఆడతారు. మరి సంచాలకుగా ఉన్నది ఎవరు చూస్తారు అంటే గేమ్ ఫస్ట్ రౌండ్లో ఎవరు ఫస్ట్ వచ్చి గెలిస్తే వాళ్ళు సంచాలకుగా అంటారు. మాలోపు రకరకాలుగా ఎవరాట వాళ్ళు ఆడతారు కదా. ఆడి మరి వాళ్ళ గేమ్ వాళ్ళు పట్టించుకుంటారు, పక్క వాళ్ళ గేమ్ ఎలా పట్టించుకుంటారు? మరి సంచాలకుగా ఎలా చెప్తాడు బిగ్ బాస్? ఎలా చెప్పమని అంటారు? పక్క వాళ్ళ గేమ్ ఎలానో చూసి సంచాలకుగా సెలెక్ట్ చేయమని చెప్పి అంటారు బిగ్ బాస్. అది ఎలా కుదురుతుంది అది నా క్వశ్చన్. సంచాలకుగా ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసి పెడితే బాగుండేది. అలా కాకుండా 7 మెంబర్కి ఛాన్స్ ఇచ్చేసారు బిగ్ బాస్. ఇచ్చేసి అందులో ఫస్ట్ రౌండ్లో ఎవరైతే ఫస్ట్ వచ్చి బెల్లు కొడతారో వాళ్ళకి సంచాలకుగా అని చెప్పి అంటారు. ఆ సంచాలక గుండోళ్ళు మరి ఎలా డెసిషన్ తీసుకుంటాడు? మిగతా వాళ్ళు ఎలా ఆడినో ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఇద్దరు కూడా ఆడుతుంటారు కదా. ఎవరైతే ఫస్ట్ వచ్చి తాడిని రోల్ చేస్తారో, గంట కొడతారో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఆటనే చూసుకుంటారు కదా. పక్కల ఆటని ఎలా చూసుకుంటారు? ఇప్పుడు పక్కల ఆట గురించి చెప్పాలంటే సంచాలకుగా అక్కడ కొంచెం చిన్న మిస్టేక్ అనిపించింది. ఎవరినో ఒకరిని సంచాలకుగా పెట్టకుండా 7 మెంబర్స్కి ఛాన్స్ ఇచ్చేసరికి సంచాలకుగా ఎవరు ఎలా తీసుకున్నా అన్ఫేర్గానే ఉంటుంది నాకు అనిపించింది. అది మీ ఒపీనియన్ మీరు చెప్పి. ఇది ఒక్కడే మిస్టేక్ చేసింది బిగ్ బాస్. ఇంకా నెక్స్ట్ పాయింట్లోకి వద్దాం. టాస్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ బిగ్ బాస్ ఇచ్చిన రూల్స్ ఏంటంటే ఎవరు కేటాయించిన తాడుని ఫస్ట్ వాళ్ళు నడుముకు కట్టుకొని నువ్వు కిందికి వంగుతావా, పాకుతావా, బొర్లుతావా, అది బిగ్ బాస్కి అవసరం లేదు. నీ చిక్కుముళ్ళు నిప్పుకుంటూ నీ తాడిని లాస్ట్ ఫ్రేమ్ వరకు తీసుకెళ్ళి ఎవరైతే వాళ్ళు కేటాయించిన రాడ్లో రోల్ చేసి ఆ తాడిని రోల్ చేసేసి గంట కొట్టాలి. ఇది ఎవరైతే గంట కొడతారో వాళ్ళు సంచాలకులు అని చెప్పి బిగ్ బాస్ చెప్తారు. సో ఈ క్రమంగా అందరూ 7 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తారు కదా. ఆ 7 మెంబర్స్ పార్టిసిపేట్ చేసే సమయంలో అందరూ ఎవరి గేమ్ వాళ్ళే చూసుకుంటూ పక్క వాళ్ళ గేమ్ పట్టించుకోరు. బిగ్ బాస్ పెట్టిన రూల్స్ ప్రకారం ఆడుతున్నారా, ఊడిపోతున్నారా, నడుముకున్న తాళ్ళు ఉన్నాయా లేవా అని చెప్పి ఎవరు చూసుకోకుండా వాళ్ళ గేమ్ వాళ్ళే చూసుకోవడమే సరిపోతుంది. అంతే కదా, ఎవరైనా వాళ్ళ గేమ్ వాళ్ళే ఆడుకుంటూ పోతూ ఉంటారు. సో ఇక్కడ నేను ఇక్కడ చెప్తున్నాను, బిగ్ బాస్ ఎవరు గెలిస్తే ఫస్ట్ ఎవరు గెలిస్తే వాళ్ళని సంచాలక అంటారు కదా. మరి సంచాలక తర్వాత మళ్ళీ తుది నిర్ణయాలు తీసుకోవాలి కదా సంచాలకగా. అప్పుడు డెసిషన్ మేకింగ్లో చాలా ఇబ్బంది పడతారు కదా. అందుకు బిగ్ బాస్ చేసిన మిస్టేక్ అని చెప్పే ఇక్కడ నేను. ఎవరినొక్కరిని ముందుగానే సంచాలక చేస్తే అయిపోయేది. కానీ 7 మెంబర్స్ ఆడుకోమని అందులో ఫస్ట్ వచ్చిన వాళ్ళని సంచాలక చేస్తా అని చెప్పి అంటారు. వాళ్ళ డెసిషన్ మేకింగ్లో తప్పు ఉంటుంది కదా. నా పరంగా అనిపించింది. వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుకుంటారు కదా. అందుకే నేను బిగ్ బాస్ చేసింది ఇది చిన్న మిస్టేక్ అని చెప్తున్నాను. సో ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుంటూ పోయిన క్రమంలో వంకుంటూ బొర్లుకుంటూ దొర్లుకుంటూ అన్ని పోయి చిక్కుములు నిప్పుకుంటూ చేతితో ముట్టుకోకుండా చిక్కుములు నిప్పుకుంటూ వంగుతూ లాస్ట్ టైం వరకు వెళ్ళే క్రమంలో చాలామంది చాలా తప్పులు చేస్తారు. ఏంటి, నడుముకున్న థ్రెడ్ ఇప్పకూడదు, తాళనేది ఇప్పకూడదు, నడుముకున్నది ఆ ఫ్రేమ్లో ఉన్నంత వరకు ఇప్పకూడదు, అది రూల్. ఇందులో రోహిణి పాటించదు ఈ రూల్ని, మన నిఖిల్ పాటించడు, మన అవినాష్ అయితే మొత్తానికి పాటించాడు. అవినాష్ అయితే కొంత సమయం వరకు అసలు అవినాష్ లాస్ట్లో అసలు అవినాష్కి తాడే ఉండదు నడుముకి. ఆయనది ఇలా మిస్టేక్స్ ఉన్నాయి, కొంతమంది మిస్టేక్స్ ఉన్నాయి, మాట్లాడుకుందాము. సో ఈ విధంగా ఏ మిస్టేక్ లేకుండా వచ్చింది మటుకు నబిల్ ఏం ఊడదు. నబిల్ మంచిగా వస్తాడు. ఫస్ట్ వచ్చింది అన్ని దొర్లుకుంటూ వంగుకుంటూ లెగుసుకుంటూ వచ్చింది మన చిక్కు ముళ్ళు ఇప్పుకుంటూ వచ్చింది మన నబిల్. ఫస్ట్ నబిల్ వస్తాడు, సెకండ్ రోహిణి వస్తుంది, థర్డ్ వచ్చేసి మన
ప్రేరణ, 4th వచ్చేసి గౌతమ్ వస్తారు, 5th వచ్చేసి మన నిఖిల్ వస్తాడు, 6th వచ్చేసి మన విష్ణుప్రియ వస్తుంది, 7th వచ్చేసి మన అవినాష్ వస్తుంది. ఈ ప్లేస్ మీరు గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ వచ్చి చేసింది ఏందయ్యా అంటే ఏందంటారు చూడు, అంత కష్టపడి తీరా ఒక గమ్యానికి వస్తే చేసింది అసలు ఆ బ్రెయిన్ ఎక్కబెట్టకుండా నబిల్ అర్థమే అవ్వట్లేదు. ఇక్కడ రోల్ అంటే ఏంటి అర్థం, రోల్ చేయడం అంటే అర్థం ఏంటి, చుట్టాలి కదా. చుట్టం అంటే ఏంటో క్రమంగా చుట్టాలి, ఇలా క్రమంగా చుట్టుతూనే నీకు అది చుట్టూ ఉంటుంది కదా. అది మర్చిపోయి ఏం చేస్తారంటే మన డబ్బులు తీసుకెళ్ళి ఒక కుప్పలాగా, ఒక జిగ్జాగ్ మాడల్లాగా కుప్పలాగా చిక్కుగా ఉన్నట్టు రోల్ చేస్తాడు. రోల్ చేసేటప్పుడు గౌతమ్ అంటాడు, ఏమంటాడంటే ఇది ఇలా చేయొచ్చా, జిగ్జాగ్ చేయొచ్చా అంటే నిఖిల్ వాళ్ళందరూ వచ్చేసి అలా చేయకూడదు అని చెప్పి అంటారు. అలా చేయకూడదు అని చెప్పి అంటారు. ఆయన చుట్టే సమయానికి వీళ్ళందరూ వచ్చేస్తారు. గౌతమ్ వచ్చేస్తాడు, ప్రేరణ వచ్చేస్తుంది, మన ఎవరు నిఖిల్ వచ్చేస్తారు, వీళ్ళందరూ వచ్చేస్తూ ఉంటారు. నాకు తెలిసి థర్డ్ ప్లేస్ ప్రేరణ కాదనుకుంటా, గౌతమ్ అనుకుంటా, గౌతమ్ థర్డ్ ప్లేస్లో వచ్చింది గౌతమ్ అనుకుంటా. సో అందరూ వచ్చేసరికి ఈయన ఇంక చుడుతున్న సమయంలో మన ప్రేరణ వచ్చే సమయానికి చుడుతున్నప్పుడు గౌతమ్ ఉండి ఇలా చుట్టకూడదు కదా, జిగ్జాగ్ కదా, రోలింగ్ అంటే ఇలా కాదు కదా అని చెప్పంటే, లేదు ముందు చెప్పాలి ఇవన్నీ, చుట్టమన్నారు చుట్టేసిన బాయ్, అంతే అయిపోయింది అంతలాగా ఇమిటేట్ చేస్తున్నాడా మంచిగానే. ఆయన ఇంత చేస్తాడు కూడా, ఇంత ఏ లాంగ్వేజ్ మాట్లాడతారు తెలంగాణ లాంగ్వేజ్లో. బాయ్ ముందు చెప్పాలి బాయ్, ఇవన్నీ ఒప్పుకోరు ముందుగా, ఇప్పుడు చెప్తే ఒప్పుకోరు, చుట్టమన్నారు చుట్టేసినాము, అది ఎలా ఉంటే ఎందుకు నీకు, నేను చుట్టిన ఫస్ట్ నేనే, ఆయన ద సంచాలక్ అని చెప్పంటాడు నబిల్, ఆయన ద సంచాలక్ అని చెప్పేసి ఇక ఆయన వెళ్ళిపోతుంటే, అదే ఒక గొర్రె తప్పు చేస్తే ఏమంటారు మిగతా గొర్రెలన్నీ అదే తప్పు చేస్తుంది కదా, అదే ఫాలో అయింది మన రోహిణి కూడా సేమ్ ఒక చుట్టి అలా కుప్ప పెట్టినట్టుంది ఆ రాడ్కి. అలా చేస్తే సరే గౌతమ్ ట్రై చేస్తాడు, నీరు చుట్టడం ట్రై చేస్తూ ఉంటాడు. ఆలోపు ప్రేరణ చూసి ప్రేరణ చేస్తుంది అంటే ప్రేరణ మటుకు నీట్గా తీసేసి, అబ్బా ఇక్కడ ఆడ పులిలాగా ఆడిందమ్మా మన రోహిణి అన్న చూడు. పద్దాక రోహిణి ఎందుకు వస్తున్నారు, 2-3 వీక్స్ నుంచి రోహిణి కదా బాగా ఆడుతుందని చెప్పాను, అందుకే ఊరికే రోహిణి ఆడపులి అంటున్నాను నేను. అసలు ఇక్కడ అబ్బా ఆడింది మన ప్రేరణ, ఒక ఆడ పులిలాగా ఆడేసి మొత్తానికి స్మార్ట్ ప్లే బాగా ఆడింది. మంచిగా రోల్ చేయమంటే రోల్ చేసింది, నీట్గా చేసింది రోలు. చూడ్డానికి రోల్ చేసినట్టే కనిపించింది, కానీ వీళ్ళని చూస్తే మనకు కుప్పలాగా ఉంది, ఒక కుప్పలాగా, ఒక జిగ్జాగ్ లేకుండా, ఒక షేప్ లేకుండా అలా పడి ఉంది దానికి రాడ్కి. సో ఇక్కడ ప్రేరణ అంటది కదా, లేదు అలా చేయకూడదు, ఇలానే చుట్టంటే ఇళ్ళనే చుట్టాలి కదా అని చెప్పి ఎవరు ఎలా ఉన్నా మన ప్రేరణ మట్టుకు వాళ్ళ గుంపులో గోవిందలా కాకుండా తన స్పెషాలిటీని చూపించుకుంది మన ప్రేరణ. మంచిగా రౌండ్గా రోల్ చేసేసి అయిపోయిన సమయంలో ఇక్కడ మన ఎవరు ఇక్కడ నిఖిల్ ఏం చేస్తాడంటే మిస్టేక్, ఇక్కడ నిఖిల్ వస్తాడు. నిఖిల్ వచ్చేసి చుట్టే క్రమంలో అతను కూడా చుట్టూ చక్కగా ఏం చుట్టాడు, మామూలుగా చుట్టేస్తే ఏం చెప్తాడంటే అక్కడ ఆయన కలర్ ఏంటి, రెడ్ కలర్ అయితే ఎల్లో కలర్ రాడ్ చుడతాడు. చుట్టేసి కంగారెక్కువ కదా ఈ మనిషికి, చుట్టేసి పోయి బెల్ కొట్టేస్తే గేమ్ అయిపోయిందా ఉన్నదా అన్నది నా క్వశ్చన్. ఇలా ఎందుకు క్వశ్చన్ చేస్తున్నానో మీకు తర్వాత చెప్తా పాయింట్. నేను బెల్ కొట్టేస్తాడు, అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ కొద్దిసేపు తర్వాత విష్ణు వచ్చే సమయంలో విష్ణువును అవినాష్ ఇంకా లోపట్నే ఉంటారు, వీళ్ళందరూ వచ్చేస్తారు. విష్ణువును అవినాష్ లాస్ట్లో అది వాళ్ళు అవినాష్ చాలా చిక్కుళ్ళు చాలా పడిపోతాయి, తీసుకోవడం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఆ క్రమంలో విష్ణు కూడా ట్రై చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ విష్ణురావు వచ్చే సమయానికి మన నిఖిల్ ఏం చేస్తారంటే చెప్తారు పక్క నుంచి నబిలో గౌతమ్ చెప్తారు, నువ్వు తప్పు రాడు కట్టావు, నీ కలర్ ఏంటి రెడ్ కలర్ కదా అని చెప్పంటే ఎంబడే మళ్ళీ ఇప్పేసి మళ్ళీ కడతాడు. మళ్ళీ కడుతుంటే మన రోహిణి అంటది, నో ఛాన్స్, అది ఛాన్స్ అనేది లేదు అసలు, ఫస్ట్ నువ్వు బెల్ కొట్టావంటే అర్థం ఏంటి, ఇంకా నువ్వు అయిపోయింది నీ గేమ్ అయిపోయినాక నువ్వు మళ్ళీ స్టార్ట్ చేస్తావు అని చెప్పి రోహిణి అంటుంది. అక్కడ నుంచి రోహిణి అంటున్నా మన సంచలకు తీసుకుంది ఎవరు, పెత్తనం నబిల్ కదా, మన నబిల్ చెప్పాలి కదా, నబిల్ ఆపమని చెప్పాడు ఆయన చెప్పి ఇలా తయారయ్యాడు. మన నబిల్ ఏంటో అర్థం కావట్లేదు నాకు, చెప్పకుండా అలా చూస్తూ ఉంటాడు. ఆయన కావాల్సిన రెడ్ రాడ్కి తాడ్ని రోల్ కూడా కదా, అది కుప్పలా మళ్ళీ మామూలుగా పెట్టేసిన తర్వాత మన ఇక్కడ 5th ప్లేస్ ఎవరికి ఇచ్చేసాడు, 5th ప్లేస్ 6th ప్లేస్ విష్ణుకి ఇచ్చేస్తాడు. 6th వచ్చేసి మన విష్ణు కట్టేసి అయిపోయిన తర్వాత ఇక్కడ అవినాష్ ఏం చేస్తారంటే కాసేపు గివ్ ఇచ్చేసిన లాగా చేస్తాడు, అందరిది అయిపోయింది కదా అనుకుంటాడు. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చెప్తున్నాను, నిఖిల్ పెట్టే సమయానికి అవినాష్ గ్రీజ్లోనే ఉండి నడుముకు చుట్టుకొనే తాడు ఉంటాడు.
ఇది ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నా అంటే దీని గురించి మాట్లాడవలసింది ఉంది ముందు, అందుకే చెప్తున్నాను. ఎప్పుడైతే రాంగ్ రాడ్‌కి రోల్ చేసేసి ఎప్పుడైతే బెల్ కొడతాడో అప్పుడు అవినాష్ గ్రీజ్‌లోనే ఉంటాడు. ఇంకా గ్రీజ్‌లో ఉండి తాడు కట్టే ఉంటది. ఆ ముళ్ళ నిప్పుకునే చిక్కులు బాగా పడిపోతాయి మన అవినాష్‌కి. ఆ ప్రయత్నంలోనే ఉంటాడు. ఇక అవినాష్ ఏం పట్టించుకోడు. ఎవరేం ఆడుతున్నారనేది పట్టించుకోకుండా ఆయన గేమ్‌లోనే ఉంటూ ఉంటాడు. ఇక్కడ ఇది ఎందుకు చెప్తున్నా అంటే ముందుంది. అందుకే చెప్తున్నాను. దీని గురించి మాట్లాడే విషయం చాలా ఉంది కాబట్టి చెప్తున్నాను. రాంగ్ బెల్ కొట్టేస్తాడు. మళ్ళా సరి చేసుకుంటాడు. ఆ సమయంలో రోహిణి అంటది కుదరదని చెప్తది. రోహిణి సంచాలక మటుకు ఏం మాట్లాడాడు. విష్ణు వచ్చేస్తది. ఇంగా అవినాష్‌కి ఏం చేస్తాడు, అవినాష్ పక్కా చేసి ఏకంగా నడుముకున్న తాడిని చేత్తో ఇప్పిచ్చేసి వదిలించుకొని ఇంగా గివ్ అప్ చేసినట్టు లోపలికెళ్తాడు. లోపలికెళ్ళి కాసేపు నీళ్ళు తాగుతాడు. కొంచెం రెస్ట్ తీసుకుంటాడు. మళ్ళా ఎవరో అంటారు. ఇంకా ఆ బెల్ కూడా కొట్టలేదు కదా అని చెప్పి అనేసరికి మళ్ళా వచ్చి మళ్ళా తాడిని మళ్ళా కట్టుకొని మళ్ళీ చేసి ఆ రాడ్‌కి రోల్ చేసేసి బెల్ కొడతాడు. సో ఇక్కడ లాస్ట్ ప్లేస్ వచ్చింది ఎవరు, అవినాష్. 6th ప్లేస్ వచ్చింది విష్ణు. సో ఈ విధంగా అందరిది అయిపోయిన తర్వాత ఇక్కడ జరుగుతుంది ఇష్యూలు. ఇక్కడ జరుగుతుంది అమ్మమ్మ తలకాయ నొప్పి వచ్చేస్తుంది, పిచ్చ హెడేక్ వచ్చేస్తుంది నాకైతే. అసలు నాకెందుకు హెడేక్ వస్తుందంటే ఇంత ఈజీగా అనేస్తున్నారంటే మాటలు. అరే తప్పు చేసినాక మళ్ళా తప్పు కాదంటారు, తప్పు చేసి తప్పు కాదంటున్నారు. వాళ్ళు చేసి తప్పని ఒప్పుకుంటున్నారు. వాళ్ళు చేసి ఇక్కడ నాకు ఎందుకు పిచ్చెక్కిందంటే వాళ్ళు చేసి తప్పని ఒప్పుకుంటున్నారు. మరి ఒప్పుకున్నాక మళ్ళీ ఎందుకు ఆర్గ్యూ చేస్తున్నారు అన్నది నా క్వశ్చన్. తప్పు చేసి మళ్ళీ ఆర్గ్యూ చేసి మసిపూసి మాడగా చేస్తున్నారు అనిపించింది నాకు. మొత్తానికి పిచ్చెక్కిపోయింది. ఏంటంటే అందరు కట్టేసి అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రేరణకును నబిల్కి గొడవ స్టార్ట్ అవుతుంది. ఏంటంటే ప్రేరణ మనసులో నేను చుట్టిందే రోల్గా మంచిగా ఉంది, చక్కగా నీట్గా చుట్టాను, రోల్ చేశాను, బిగ్ బాస్ చెప్పినట్టు రోల్ చేశాను. అందరేమో చిక్కుగా రోల్ చేశాను, నాకు చాలా నీట్గా ఉంది. వీళ్ళేంటి జిగ్జాగ్ చేసి ఫస్ట్ నేనే అంటున్నారు అని చెప్పి ఆలోచనలతో తప్పు కదా అని చెప్పి అందరిని ఎక్కడికి వెళ్తుంటే నబిలేని నువ్వు మ్యానిపులేట్ చేయకు, ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయకు, నువ్వు మ్యానిపులేట్ చేయకు. చుట్టుమని అంతే చుట్టాము. దీనికి రోహిణి కూడా ఏదో ఏమంటారు కదా నూనె పోసినట్టు, వాయిద్యానికి ఏమంటారు రోహిణి కూడా అగ్నికి నూనె పోసినట్టు. ఎందుకంటే సెకండ్ ప్లేస్కి వచ్చేసింది కదా. ఫస్ట్ నబిలు, సెకండ్ ప్లేస్ మన రోహిణి, థర్డ్ ప్లేస్ వచ్చేసి గౌతమ్, 4th ప్లేస్ మన ప్రేరణ, 5th ప్లేస్ వచ్చేసి నిఖిల్, 6th ప్లేస్ విష్ణు, 7th ప్లేస్ అవినాష్ అని చెప్పాను కదా నేను. సో ఈమె సెకండ్ ప్లేస్లో ఉంది కదా. ఈమె కూడా అదే గంట తగ్గ బొంత అన్నట్టు గుర్రమందర్లాగా మన నబిల్ చూసి ఈమె కూడా చిక్కుగా జిగ్జాగ్ రూపంలో కట్టేస్తుంది కదా. సో ఇప్పుడు నేను ఫైట్ చేయకపోతే నా సెకండ్ ప్లేస్ మిస్ అవుతుంది అని చెప్పే విధంగా ఇదిగో చూడు ప్రేరణ, ఈ రూల్స్ అని ఒప్పుకోవు. బిగ్ బాస్ ఏం చెప్పాడు, చుట్టుమన్నాడు, చుట్టాం అంతేగాని ఇలా చుట్టూ అలా చుట్టూ నీట్గా చుట్టూ సరిగ్గా చుట్టూ అని చెప్పలేదు అని చెప్పి ఒక క్వశ్చన్ చెప్తుందమ్మా. ఆ క్వశ్చన్కే నాకు ఇంత మేధావులు ఉన్నారా బిగ్ బాస్ హౌస్లో అని చెప్పి అనిపించింది నాకు. ఎంత అసలు సిల్లీ క్వశ్చన్స్ అవి. నువ్వు రోల్ చేయమంటే రోల్ అంటే వేస్తావు, రోల్ అంటే మంచిగా రౌండ్ తిప్పేదాన్ని రోల్ అని చెప్పి అంటారు. అలా కాకుండా నువ్వు ఇష్టం ఉన్నట్టు నీ జిగ్జాగ్ దాని రోల్ అంటారా, దాని చుట్టూ అది కూడా మాకు తెలియదా. అదొక లాజిక్ క్వశ్చన్ వేసినట్టు మన నబిల్ కూడా అంతే చుట్టమన్నారు. కుదరదు బాయ్, అలా కుదరదు అనుకుంటా ప్లేస్ తీసుకుని సంచాలక ప్లేస్ అలా చిక్కగా మాట్లాడుతా అంటాడు. అరే ప్రేరణ, అది నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను మాట్లాడుతున్నాను, నేను అడుక్కుంటున్నాను, నీకెందుకు, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, నువ్వు అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేయకు నువ్వు అని చెప్పంటారు. ఆఖరికి బిగ్ బాస్ ఎవరు రోల్ చేశారు అని చెప్పి అనేసరికి అందరూ ఫస్ట్ నబిల్ అని చెప్పి అనేసరికి ప్రేరణ ఏడ్చేస్తుంది. అంటే మనసులో ఏడ్చేస్తుంది, కొంచెం అంటే మనసులో ఏడ్చుకుంటుంది, కళ్ళలో కొంచెం కనిపిస్తుంది అన్నట్టు మాకు ఏడ్చినట్టు. ఏంటి బిగ్ బాస్ ఇంతేనా అసలు, అది రోల్ చేయడం అంటే ఇదే కదా, ఇలానే ఉంటుందా అసలు అని చెప్పి ఒక జాలీ ఫేస్తో అసలు నేను ఓడిపోయాను, నేను న్యాయం కోసం కొట్లాడుతున్నా అయినా ఓడిపోయాను అనే రీతిలో బిగ్ బాస్తో మాట్లాడుతుంది. అప్పుడు అందరు కలిసి నబిల్ పేరు చెప్పగానే కొంచెం లోపల చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు మన బిగ్ బాస్ ఆలోచించి నేను చుట్టమని చెప్పన్నాను, ఎవరు సరిగ్గా చుట్టారు చెప్పండి అని అనేసరికి అప్పుడు మళ్ళీ మన ప్రేరణ పేరు చెప్తాడు. చెప్పేటప్పుడు మన బిగ్ బాస్ అంటాడు నబిల్ని, చుట్టడం అంటే ఏంటి నీ దృష్టిలో నబిల్ అని చెప్పి అంటాడు. చుట్టడం అంటే ఏంటి అది చిన్న పిల్లగా అర్థమవుతుంది, మరి నబిల్కి ఎందుకు అర్థం కాలేదు నాకు. సో సరే బిగ్ బాస్ మీ ఇష్టం, బిగ్ బాస్ మీరు ఎలా చెప్తా అలానే బిగ్ బాస్ అని చెప్పి మన నబిల్ అంటాడు. ఇక్కడ ఈ ఆర్గ్యుమెంట్లో నబిల్కును ప్రేరణకు రచ్చ రంబోలాగా చాలా ఇష్యూ అవుతుంది. చాలా అనుకుంటారు నువ్వు నన్ను ఇంప్రెస్ చేయకు అని చెప్పి ఒక ఆ టోన్ డిఫరెంట్గా ఉంది నబిల్ది. ఎప్పుడు అలా అంత గట్టిగా అరవలేదు, అంత గట్టిగా అరుచుకుంటూ అసలు డిఫరెంటే తప్పు, ఆయన తప్పు చేసి ఇంకా మీదికి వెళ్ళి
రచ్చ చేస్తున్నాడు హౌస్లో, బేబీ హౌస్లో. నాకు అనిపించింది అసలు నచ్చలేదు నాకు. నబీల్ చేసే ప్రవర్తన తప్పు చేశాడు. మళ్ళీ సంచాలక్ కూడా తప్పు చేశాడు. ఫస్ట్ సంచాలక్గా చెప్పి ఒప్పుకున్నాడు కదా, ఒప్పుకొని నిఖిల్ గేమ్ ఆల్రెడీ అయిపోయిందని బెల్ కొట్టిన తర్వాత మళ్ళీ ఎలా కట్టుకొని ఇచ్చాడు? ఇక్కడ సంచాలక్గా ఫెయిల్ అయ్యాడు. సంచాలక్గా నేనే అనుకొని ఫీల్ అయిపోయాడు కదా, సంచాలక్గా చేసిన పని సంచాలక్గా కూడా చేయలేదు, అందులో ఫెయిల్ అయ్యాడు. ఇక్కడ మొత్తము గేమ్ ఎలా గేమ్ ఆడాడు, మొత్తం చుట్టుమంట మొత్తం గుంపులాగా పెట్టి అక్కడ జిగ్జాగ్ గ్రూపులో పెట్టాడు. తప్పు చేసి మీదకి వెళ్ళి ఆర్గ్యుమెంట్ చేస్తుండ అనిపించింది. గట్టి గట్టిగా అరిచాడు. ప్రేరణ మీద అరిచే విధానం అస్సలు నచ్చలే నాకు. ఎందుకంటే ఇక్కడ క్లియర్ అర్థమవుతుంది, ఆయనకు అర్థం కావట్లేదు ఇంకా తప్పు చేసిందని. నేను కష్టపడి వచ్చాను. నిజమే, అందరు కష్టపడి వచ్చారు. నువ్వు నన్ను ఇట్లా చేసుకోవాలి కదా, నీ తెలివిగా ఆలోచించాలి కదా. చుట్టూ అన్నారు రోల్ చేయమని అర్థము, జిగ్జాగ్ చేయమని కాదు. అది ఆలోచించకుండా అదేమంటారు, ఆ బ్రెయిన్ ఎక్కడ పెట్టుకుంటే అర్థం కాలేదు నాకు. నబీల్ మొత్తం తప్పు చేసి మా ప్రేరణ మాట్లాడే పాయింట్ చాలా కరెక్ట్ పాయింట్లో అయినా సరే ఆమె మీద ఆర్గ్యుమెంట్ చేసేసి, అందుకు తోడు రోహిణి కూడా అంటది. ఇక్కడ రోహిణి అస్సలు నచ్చలేదు. రోహిణి చాలా అసలు ఇక్కడ రోహిణి గురించి ఎందుకు మాట్లాడుతానంటే చెప్తాను నేను. రోహిణి కూడా అస్సలు మంచి న్యాయం మాట్లాడదు ఇక్కడ. ఇక్కడ ఏమంటున్నా అంటే అందరూ నువ్వు ఆల్రెడీ ఓట్ అప్పీల్ చేసినావు ప్రేరణ అంటున్నారు. ఇక్కడ సమస్య ఓట్ అప్పీల్ చేసింది కాదు. అరే కరెక్ట్గా ఆడింది కదా తను, కరెక్ట్గా ఆడితే అయినా నువ్వు ఎందుకు ఫైట్ చేస్తున్నావు? మేము జిగ్జాగ్ వేస్తాం కదా, ఫస్ట్ మేము కదా పొజిషన్ ఇది అయిపోయింది. ఓట్ అప్పీల్ ఆల్రెడీ అప్లై చేసుకున్నావు, నువ్వు చెప్పుకున్నావు ఓట్ అప్పీల్కి వెళ్ళావు, మేము వెళ్ళాలి, ఇంకా వదిలేసి నువ్వు థర్డ్ పొజిషన్లో ఉన్నావు కదా అంటది రోహిణి. ఇక్కడ సమస్య ఏంటి? ఆడిన దానికి తనకి ఉండదా? లేదా నీకు ఇంత కష్టపడి ఆడాను, నాది మంచిగా అవపడుతున్నప్పుడు బిగ్ బాస్ వీళ్ళేది చేస్తాడు సరిగ్గా అన్నప్పుడు నాదే కదా అవుతుంది అని చెప్పి కొట్లాడుతుంది ప్రేరణ. కరెక్టే కదా. రోహిణి వచ్చేసి నువ్వు ఆల్రెడీ అయిపోయినావు అమ్మ, ఓటింగ్ అప్పీల్ చేసుకున్నావు, నువ్వు ఆల్రెడీ అయిపోయింది నీది. గౌతమ్ అలానే అంటాడు. వీళ్ళు చెప్పేసరికి గౌతమ్ కూడా అవును ప్రేరణ, ఎందుకు నువ్వు ఆల్రెడీ అయిపోయింది కదా, ఇదంతా గేమ్ అంతా జరిగేదంతా ఓట్ అప్పీల్ గురించి జరిగేది గేమ్, సో ఇది అయిపోయింది, నువ్వు అలా ఉండొచ్చుగా పక్కన. నిఖిల్ కూడా అదే అంటాడు. అసలు అలా ఎలా ఆడగలుగుతారు నాకు అర్థం కాదు. అంత శ్రమించి అంత కష్టపడి ఆడినందుకు అరే ఓటింగ్ అప్పీల్ అనేది సెకండరీ. ఇక ఫస్ట్ గెలిచిన దానికి చూడాలి కదా, గెలిచిన దానికి ఏది అది అడుగుతుంది ప్రేరణ. నేను ఓట్ అప్పీల్ గురించి మాట్లాడతలేను, నేను అయిపోయింది నాది, దాని గురించి కాదు నేను మాట్లాడేది. ఇక్కడ నేను న్యాయంగా బిగ్ బాస్ చెప్పినట్టు నేను చేశాను, అయినా మీరు దాన్ని ఒప్పుకోవట్లేరు అన్నది నా క్వశ్చన్ అని చెప్పి తను ఫైట్ చేస్తుంది. ఇక్కడ వీళ్ళేమో మీరు ఆల్రెడీ ఓట్ అప్పీల్ చేసుకున్నావు అని మాట్లాడతారు. అసలు దేడి దిమాక్ లాగా తయారైంది, అసలు అర్థం కావట్లేదు. దేడి మీద వేసుకునేసి ఎందుకు ఇలా వీళ్ళు నిఖిల్ కానీ గౌతమ్ కూడా వీళ్ళతో పాటు గుంపులు గోవిందలాగా గొర్రె తప్పు మాట్లాడితే ఇంకా మిగతా గొర్రెలు అందరూ అంతే. గౌతమ్ కూడా అందులో ఇన్వాల్వ్ అయిపోయి నువ్వు ఆల్రెడీ ఓట్ అప్పీల్ చేసుకున్నావు కదా ప్రేరణ, నువ్వు థర్డ్ ప్లేస్లో ఉన్నావు కదా, సరే వదిలేసి నబిల్ వచ్చాడు, అదేం చెప్పలేదు కదా, రోల్ చేయమన్నాడు, రోల్ అంటే ఇలానే కావచ్చు అని చెప్పి నబిల్ పై చెప్పేసరికి మన బిగ్ బాస్ ఉండి నెక్స్ట్ ఎవరు సరిగ్గా చుట్టారు నబిల్, చుట్టడం అంటే ఏంటి నబిల్ అని చెప్పని సెకండ్ ఛాన్స్ ఇచ్చేసరికి అందరు కలిసి ప్రేరణ పేరు చెప్పేస్తారు. ఇక్కడ వచ్చిన గొడవ ఏంటంటే ప్రేరణ విన్ అవుతుంది. బిగ్ బాస్ ఏం చెప్తారంటే సంచాలక్ ఎవరు విన్ అవుతారో వాళ్ళని సంచాలక్ అని చెప్పంటారు కదా, సంచాలక్గా ఎవరెవరికి ఏ ప్లేస్ ఇస్తావు చెప్పు అని చెప్పి అంటారు. ఎలా చెప్తారు ఇక్కడ? సంచాలక్గా చూసిందా, ఆమెగే మేము ఆడుకుంది, ఎవరికే వాళ్ళు ఆడుకున్నారు. ఇక్కడ మిస్టేక్ చేశారు బిగ్ బాస్. ఆమె చెప్పలేకపోతుంది, ఎందుకంటే చాలామంది తాళ్ళు ఊడగొట్టుకున్నారు చేతులతో, కొంతమంది ఊడిపోయినాయి, వాటికే ఊడిపోయినాయి, కొంతమంది చేతులతో ఊడగొట్టుకున్నారు. అందులో అవినాష్ ఉన్నాడు, నిఖిల్ కూడా ఊడిపోతుంది. రోహిణ్ చెప్పడం అవసరం లేదు. రోహిణ్ అయితే అసలు థర్డ్ ఫ్రేమ్ వరకు వచ్చింది కదా, థర్డ్ ఫ్రేమ్లోనే ఆమెది నడుముకు మొత్తం ఊడిపోయి దాన్ని ఇలా పట్టుకొని దాన్ని నడుము చుట్టుకోదు ఆమె. అంత తప్పుగా మాడింది మన రోహిణి. అసలు మరి ఇంత డిస్కషన్ అవుతుంది తాడు గురించి, అవినాష్ గురించి. ఇక్కడ రోహిణి కూడా అసలు చాలా తప్పు గేమ్ ఆడింది, చాలా ఏమంటారు దాన్ని, రోహిణి కూడా ఇక్కడ చాలా మిస్టేక్ చేసింది. తాడు నడుముకి థర్డ్ ఫ్రేమ్లో తను ఊడిపోతుంది, ఊడిపోయినాక మళ్ళీ బిగించుకోలేదు, అలానే ఆడుతూ ఉంటుంది రోహిణి. మరి ఈ లాజిక్ ఎలా మిస్ అయిందో రోహిణి అర్థం కావట్లేదు నాకు. సో ఇక్కడ ప్రేరణని సంచాలక్గా సెకండ్ ఎవరెవరికి ఏ ప్లేస్ ఇస్తావు అనేసరికి ఇక్కడ ప్రేరణ ఏం చేయాలి? ఇక్కడ ప్రేరణ గురించి ఏం చెప్పాలంటే ఆటల మటుకు ఆడపులమ్మ, కానీ డెసిషన్ మేకింగ్లో మటుకు డమ్ అని ప్రూవ్ చేసుకున్నది, ఒక మందబుద్ధి అని ప్రూవ్ చేసుకుంది మన ప్రేరణ. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా. ఇక్కడ తన ఫైటింగ్ కోసము తన న్యాయమైన ఫైటింగ్ చేసినప్పుడు మరి ఇక్కడ కూడా న్యాయంగా ఉండాలి కదా మన ప్రేరణ. లేదు ఇక్కడ నిజంగా చెప్తున్నాను కదా, అస్సలు అట్ర ఫ్లాప్ అయింది సంచాలక్గా మన ప్రేరణ అనడంలో ఆశ్చర్యమే లేదు. ఎందుకు ఇలా అంటున్నానంటే నేను ప్రేరణ ఆడపులుగా ఆడి డెసిషన్ మేకింగ్లో చాలా డమ్గా మారిపోయింది అంతే.
నంబగా మారిపోయింది. మందబుద్ధితో ఆలోచించింది అనిపించింది నాకు. బ్రెయిన్‌లెస్‌గా ఆలోచించింది అనిపించింది నాకు. చాలా వర్స్ట్‌గా బిహేవ్ చేసింది. ఈ రిలేషన్‌లో మనకు చాలా వర్స్ట్‌గా అనిపించింది నాకు. ఏంటంటే అడుగుతూ ఉన్న క్రమంలో నిఖిలా, అవినాషా అని ఆలోచిస్తుంది. అందుకు మాట్లాడుతున్నాను నేనిక్కడ. నిఖిల్ ఫస్ట్ వచ్చి యెల్లో రాడ్‌కి రెడ్ కలర్ తాడు చుట్టి బెల్ కొడతాడు. బెల్ కొట్టి దాని తర్వాత కొంతసేపటికి అది గమనించి మళ్ళెళ్ళి తనకు కావాల్సిన రెడ్ కలర్ రాడ్‌కి రెడ్ కలర్ తాడు చుట్టి బెల్ కొడతాడు. ఇదెక్కడిది? ఆయన ఎప్పుడైతే తప్పు రాడ్‌కి చుట్టి బెల్ కొట్టినా అప్పుడే గేమ్ అయిపోయింది. అతను ఇంకా ఫెయిల్ అయినట్టే. ఆ గేమ్ ఫెయిల్ అయినట్టే కదా! స్టాప్ ఇంకా. ఆ గేమ్‌లో లేనట్టే, ఓడిపోయినట్టే. స్టాప్ చేయకుండా మళ్ళీ ఆడతాడు చూడు. నబీల్ ఆడనిస్తాడు కదా సంచాలక్‌గా. ఫస్ట్ నేను సంచాలక్‌గా అని చెప్పి డిసిషన్ తీసుకొని నబీల్‌ని ఆడనిస్తాడు. ఏం ఆడడు నబీల్. అదే ఆలోచిస్తది. నెక్స్ట్ పాయింట్ ఏంటి? అవినాష్ గివ్ అప్ చేసేస్తాడు. గివ్ అప్ చేసేసి లోపలికెళ్ళి నీళ్ళు తాగి కొంచెం కూర్చొని 2 నిమిషాలు కూర్చొని సేద తీర్చుకొని మళ్ళీ వచ్చి ఇంక టైం ఉంది కదా అని చెప్పని మళ్ళీ అప్పటికి నడుముకి ఊడిపోయాడు. తీసేసుకుండు కదా! మళ్ళీ నడుము కట్టుకొని మళ్ళెళ్ళి అప్పుడు మళ్ళీ తన రాడ్‌కి కట్టుకుంటాడు. ఇక్కడ 2 రకాలుగా ఆలోచిస్తుంది ఈమె. సింపుల్‌గా ఏం చెప్పాలి? ఫస్ట్ మిస్టేక్ చేసింది ఎవరు? నిఖిల్. నిఖిల్ రీజనల్ లేడు. అరే బెల్ కొట్టేశాడు. తప్పు చేసి బెల్ కొట్టేశాడు. బెల్ కొట్టినాక నువ్వు మళ్ళీ నెక్స్ట్ ఛాన్స్ ఎలా ఉంటది? అదే ఎక్కలేదు కదా! ఫస్ట్ బెల్ కొట్టారు అంటే అంతే అయిపోయినట్టే. అసలు లాజిక్ ఎలా మర్చిపోయి మన నిఖిల్ చేసాడో అర్థం కాకపోతే ఇంకా ఈమె చెత్తగా ఆలోచించిన క్రమంలో ఫస్ట్ నిఖిల్ పేరు చెప్పేస్తది. నిఖిల్ పేరు చెప్పేస్తే ఫస్ట్ బిగ్ బాస్‌కి ఎవరు లీస్ట్‌లో ఉన్నారంటే నిఖిల్ పేరు చెప్పేస్తే సరే మంచి నిర్ణయం తీసుకుంది కదా అనుకున్నా. నిఖిల్ వచ్చేసి ఎలా తీసుకున్నావు అని చెప్పి అనేసరికి నేను ఏంటి నిఖిల్ ఇంత ఫ్లిప్ అయిపోతున్నాడు ఏంటి అనిపించింది నాకు. నిఖిల్ చేసిన తప్పు అక్కడ క్లియర్ కట్ కదా! నిఖిల్ కూడా తెలుసు కదా! ఫస్ట్ ముందు ఎవరైతే మనం బెల్ కొడతామో ఆట తప్పు చేసి బెల్ కొడితే ఇంక మళ్ళీ ఆడడానికి ఛాన్స్ లేదని చెప్పి అందరికీ తెలుసు కంటెస్టెంట్ అందరికీ. అయినా సరే ఆర్గ్యుమెంట్ ఏం చేస్తున్నాడు తప్పు చేసి. మళ్ళీ ఏమంటున్నాడు తప్పు చేసి నువ్వు రోల్ చూసుకో. చుట్టే విధానం ఎవరిది నీట్‌గా ఉందో అది చూసుకొని డెసిషన్ తీసుకో అంటున్నాడు. అసలు నువ్వు రీజనల్ ఎవరా బాబు అని చెప్పి అంటుంటే చుట్టూ రోల్ చూసే విధానం చూసి డెసిషన్ తీసుకొని ఎలా అంటావు నువ్వు? అడ్డగోలుగా వాదించాడు మన నిఖిల్. అది అనిపించింది నాకు. అదే అంటున్నా ప్రేరణ మైండ్‌లో అవినాష్ అండ్ నిఖిల్ అని మైండ్‌లో ఉన్నప్పుడు నిఖిల్ గురించి మాట్లాడుతున్నప్పుడు అవినాష్ ఏమంటాడంటే ఆయన పాయింట్ అని చెప్తున్నాడు. ఇక్కడ నేను తప్పు చేశాను. ఒప్పుకుంటున్నాను ప్రేరణ. నేను ఒప్పుకుంటున్నాను తప్పు చేశాను. కానీ ఫస్ట్ తప్పు చేసింది ఎవరు? నిఖిల్ చేశాడు ఫస్ట్ తప్పు. ఎందుకంటే తప్పు చేసి తప్పాడి రాంగ్ ప్లే చేసి వెళ్ళి బెల్ కొట్టాడు. బెల్ కొట్టినప్పుడు వెంటనే అక్కడ అయిపోయింది. ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. మళ్ళీ నేను తప్పు తెలుసుకున్నాను. నేను మిస్అండర్స్టాండ్ చేసుకొని మళ్ళీ ఆడతానంటే ఒప్పుకుంటారా? అది ఒప్పుకోరు కదా! దాన్ని కన్సిడర్ చేయి నువ్వు అంటే పిల్లలు అంటది. అది రాడు బై మిస్టేక్‌లో కట్టాడు. బై మిస్టేక్ ఏంటి? అదే కదా! నీ ఫోకస్. వేర్ ఈజ్ యువర్ ఫోకస్? ఫోకస్‌తో ఆడాల్సిన గేమ్ ఇది. నువ్వు ఫోకస్‌ని మిస్ చేస్తే అది ఎవరి ప్రాబ్లం? ఎవరు లాస్ అవుతారు? వాళ్ళే లాస్ అవుతారు. వాళ్ళ వల్ల ఇంకొకరు లాస్ అవ్వరు కదా! అది ఫోకస్ అది చాలా మిస్అండర్స్టాండింగ్‌గా పెట్టేసాడు. అది కన్సిడర్ చేయతో పాయింట్‌ని అంటదేంటి ప్రేరణ? తప్పే కాదంటుంది తను. తప్పు రాడ్‌కి థ్రెడ్ రోల్ చేయడం తప్పు కాదట. తప్పు కలర్‌కి. అదే కదా! తన కలర్ రెడ్ ఉంటే యెల్లో రాడ్‌కి రోల్ చేస్తాడు తాడుని. అది తప్పు కాదట. బెల్ కొట్టడం కూడా తప్పు కాదని అంటుంది ఈమె. ఎందుకంటే అసలు ఎందుకంటే నా క్వెషన్‌లోనే విచిత్రంగా ఉంది. నాకు అది అర్థం కావట్లేదు నాకు. ఏం మాట్లాడుతుందో ప్రేరణకి అర్థం కావట్లేదు అనిపించింది నాకు. మరి నిఖిల్‌కి తెలుసు కదా! నిఖిల్ నిజాయితీపరుడు. అంటారు కదా నిఖిల్ ఫ్యాన్స్. నిజాయితీపరుడు అనే వ్యక్తి ఆయన ఏమంటాడు? ఆట ఆడే విధానం కాదు ఎలా ఆడమన్నది కూడా ఇంపార్టెంట్ అని చెప్పిన మనిషే ఇలా మొత్తం ఫ్లిప్ అవుతున్నాడు. నిజమే నేను తప్పు అని ఒప్పుకోవచ్చు కదా! తప్పు అని ఒప్పుకుంటూ మళ్ళీ తప్పు గురించి ఫైట్ చేస్తున్నాడు. మరి నువ్వు ఇది ఇలా ఉంటే ప్రేరణ ఏం చేస్తుందంటే ఫస్ట్ నిఖిల్ అని చెప్పేస్తుంది. నిఖిల్ అని చెప్పేసరికి ప్రేరణ ఏం చేస్తారంటే ఫస్ట్ నిఖిల్ అని చెప్పేసరికి అమ్మాయి అనుకున్నా కదా నేను. సెకండ్ అప్పుడు ఎంబడే మన నిఖిల్ వచ్చేసి ఎలా నన్ను అంటున్నావు నువ్వు లిస్ట్ వచ్చిందని చెప్పి అనేసరికి మళ్ళా ప్రేరణ మళ్ళీ ఫ్లిప్ అవుతుంది. ఫ్లిప్ అయ్యి ఆలోచించి నేను తప్పు చేసి ఒప్పుకుంటున్నాను. కానీ మరి ఇంతకుముందు ఏం చెప్పినావు ప్రేరణ నువ్వు? అసలు అది చేయడం తప్పు కదా అని చెప్పి అంటున్నావు కదా నువ్వు కదా! నేను బెల్ కొట్టడం తప్పు కదా అంటున్నావు. ప్లస్ మళ్ళీ రాడ్ విషయంలో కూడా తప్పేం కాదు. బై మిస్టేక్‌లో జరిగిందని చెప్పి అంటున్నావు కదా నువ్వు. మళ్ళీ నా పేరు తీసుకున్నావు నువ్వు మరి అని అంటాడు మళ్ళీ. అనేసరికి ప్రేరణ ఆలోచించి మళ్ళీ అవినాష్ పేరు చెప్పేస్తుంది. అప్పుడు అవినాష్ సార్ బిగ్ బాస్ నా ఫైనల్ అవినాష్ అని చెప్పేస్తుంది. నిజంగా అట్టర్ ఫ్లాప్ అయింది సంచాలకంగా. అసలు డెసిషన్ మేకింగ్‌లో నిజంగా మందబుద్ధితోని ఆ తెలితోకతనమో ఏంటో కానీ అసలు అంత
తెలివిగా అస్సలు ఆలోచించలేదు, న్యాయంగా అస్సలు జరగలేదు. దీనివల్ల మన అవినాష్‌గా అన్యాయం జరిగింది అనుకోవచ్చు అనిపించింది నాకు. ఏంటంటే ఇక్కడ అవినాష్ ఎందుకు ఫైట్ చేస్తుందంటే, నిఖిల్ తప్పు చేసినప్పుడు అవినాష్ గ్రీజ్‌లోనే ఉన్నాడు, ఇంకా గేమ్‌లోనే ఆడుతున్నాడు, నడుముకు తాడు కట్టుకునే ఉన్నాడు, ఆయన ఆట ఆడుతున్నాడు. ఆయన ఎప్పుడైతే బెల్ కొట్టి మన సెకండ్ గేమ్‌కి వెళ్ళిన తర్వాత కూడా ఆయన గ్రీజ్‌లోనే ఉన్నాడు. లాస్ట్‌లో ఆయనే తాడు ముడి విప్పుకొని గివ్ అప్ ఇచ్చినట్టు వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి మళ్ళీ ఆడాడు. సో ఇక్కడ అవినాష్ పరంగా ఆయన చేసిన డిఫెండ్ ఎలా ఉందంటే, ఫస్ట్ మిస్టేక్ చేసింది నిఖిల్ కాబట్టి, అసలు నిఖిల్ గ్రీజ్‌లో లేడు కాబట్టి నిఖిల్‌నికే ఇవ్వాలి, నాకు ఇవ్వకూడదు, ఇద్దరం మిస్టేక్ చేశాము అని అనుకుంటూ అవినాష్ ఏమంటే, నిఖిల్ నువ్వు చెప్పు, నీ గుండె సాక్షిగా చెప్పు, నువ్వు ఆడింది కరెక్టేనా అన్నా సరే మళ్ళీ డిఫెండ్ చేసుకున్నట్టు మన నిఖిల్ ఇక్కడ. అప్పుడు మన ప్రేరణ ఉండి బిగ్ బాస్ సారీ బిగ్ బాస్, నేను చెప్పేస్తున్నా నీకు, అవినాష్ బిగ్ బాస్ ఫైనల్ బిగ్ బాస్ అనేసరికి అవినాష్ అంటాడు, ప్రేక్షకులు చూస్తున్నారు, నువ్వు చేసిన విధానం నచ్చట్లేదు నాకు, నువ్వు కరెక్ట్ డిసిషన్ తీసుకోలేదు అని చెప్పి బాధపడతాడు అవినాష్. ఇక్కడ కుదిరితే ప్రేరణ ఇద్దరిని అవుట్ చేయాలి, అవినాష్ అండ్ నిఖిల్ని. ఫస్ట్ మటుకు నిఖిల్ చేయాలి, ఎందుకంటే నిఖిల్ని ఆల్రెడీ గ్రీజ్లో లేడు, తప్పాడాడు ఆయన. అవినాష్ ఎందుకంటే గివప్ ఇచ్చినట్టు వెళ్ళి తాడు తీసేశాడు కదా, తీసేసి లోపలికి వెళ్ళి తాగేసి అవన్నీ చేసేస్తాడు. ఇక్కడ బిగ్ బాస్ 1 అవర్ దాన్ని చూపించాడు బిగ్ బాస్. అవినాష్ మధ్యలో గివప్ ఇచ్చినట్టు చేసి లోపలికి వెళ్ళి వాటర్ తాగి కాసేపు సేవ తీర్చుకొని వస్తాడు, అది చూపించలే మన బిగ్ బాస్. ఇవే మరి ఇవి చూపించాడు. మళ్ళీ అవినాష్ గురించి మాట్లాడితేనేమో కొంతమంది ఒప్పుకోరు. ఇప్పుడు అవినాష్ చేసిన పని ఎలా తెలియాలి, మాలాంటి వాళ్ళు చెప్తా కానీ తెలియదు, 24/7 చూసేవాళ్ళు చెప్పాలి. సో ఈ విధంగా అవినాష్ వెళ్ళి సేద తీర్చుకొని కాసేపు నీళ్ళు తాగి వచ్చి మళ్ళీ కట్టుకొని మళ్ళీ ఆడతాడు గేమ్. సో ఈ పరంగా ఇద్దరు తీసేయాలి లెక్క ప్రకారము. ఫస్ట్ చాలా మిస్టేక్ చేసింది మన నిఖిల్, సెకండ్ అవినాష్. సో ఇద్దరిని తీసేస్తే అయిపోయేది. కానీ ఫస్ట్ నిఖిల్ అని చెప్పి మళ్ళీ మాట మార్చుకొని మళ్ళీ అవినాష్ అని చెప్పి ఇక్కడ సంచాలకంగా అట్టర్ ఫ్లాప్గా ఫెయిల్ అయింది ప్రేరణ. చాలా డంబ్గా ఆడింది అనిపించింది నాకు. ఆటలు ఆడపిల్లగా చూపించావు, నీ పాయింట్ గురించి నువ్వు ఫైట్ చేసుకున్నావు, ఏం లాభం, ఇక్కడ సంచాలకంగా ఫెయిల్ అయిపోతుంది. ఇది ఎలా అర్థం కావట్లేదు. మళ్ళీ అంటది సుడుకో గేమ్లో నబీల్ తప్పు చేశారు కదా, నబీల్ తప్పు చేసినా కూడా మళ్ళీ ఎందుకు ఇచ్చాడు బిగ్ బాస్ అవకాశము అని చెప్పి క్వశ్చన్. అరే బిగ్ బాస్ అందరు తప్పు చేస్తారు, నబీలే కాదు, నబీల్ తప్పు చేస్తాడు ఫస్ట్ కొట్టి, సెకండ్ అందరు తప్పు చేస్తారు కాబట్టి బిగ్ బాస్ అందరు తప్పు చేసినారు కాబట్టి ఇంకో ఛాన్స్ బిగ్ బాస్ ఇవ్వదలుచుకున్నాడు. బిగ్ బాస్ ఇవ్వదలుచుకుని అప్పుడు సుడుకో గేమ్ కంటిన్యూ అవుతుంది. దానికి ముందు మనసు ఏమంటాడు, నబిల్ని నువ్వు తప్పాడావు, నువ్వు బెల్ కొట్టేసావు కాబట్టి నబిల్ ముట్టుకోవద్దని చెప్పి అంటాడు కదా మనస్. నబిల్ అంటాడు, నబిల్ కూడా ఈ లాజిక్ ఎలా మర్చిపోయాడు, మర్చిపోయి మళ్ళీ ఆడిపిస్తాడు గేమ్ మన. ఇంకా నిఖిల్ తెలుగు ఏమంటాడు తెలుసా, ఇదిగో ప్రేరణ సంచాలకంగా ఇంతకుముందు నా నబిల్ నాకు చెప్పలేదు, నాకేం చెప్పలే, నువ్వు గేమ్ అయిపోయింది, నువ్వు ఆడకూడదని ఏం చెప్పలే నాకు, కాబట్టి నేను ఇంకో నాకు కావాల్సిన కలర్కి నేను రావడానికి నేను థ్రెడ్ కట్టుకున్నాను, రోల్ చేసుకున్నాను అని చెప్తున్నాడు. అరే సంచాలకంగా అతను కాదు, అతను ఆట ఆడమే తప్పని చెప్పి బిగ్ బాస్ అంటుంది కదా, నబిల్ది కాదు కదా, ఇప్పుడు గెలిచింది విన్ అయింది ప్రేరణ కదా, అప్పుడు నబిల్ నేనే గెలిచాను అనుకొని నేనే సంచాలకంగా అనుకొని ఆయన రూల్స్ ప్రకారం ఆయన పెట్టుకున్నాడు. ఆ రూల్స్ గురించి ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నాడు మన ఎవరు నిఖిల్. ముందు సంచాలకంగా ఉన్నప్పుడు నబిల్ చెప్పలేదు, నేను ఆయన ప్రకారం పోతాను, ఆయన ప్రకారం ఎలా పోతావు నువ్వు, ఇప్పుడు సంచాలకంగా మారింది మన ప్రేరణ కదా. ఇలా అన్నీ ఎలా ఫ్లిప్ అవుతూ అసలు మొత్తానికి నాదే కరెక్ట్ అని ప్రూవ్ చేసుకునే విధంగా మాట్లాడాలనిపించింది నాకు. అది చాలా తప్పు, దీనివల్ల గ్రాఫ్ తగ్గిపోతుంది తప్ప ఇలా ఉన్న జెన్యూనిటీ కనిపించదు. దీనిలో ఆడియన్స్కి ఇలా ఉన్న జెన్యూనిటీ ఎక్కడ కనిపిస్తుంది. అక్కడ మిస్టేక్ బెల్ కొట్టినా కానీ ఆ గేమ్ అయిపోయినట్టే. అక్కడ ఎన్ని సీజన్లు తీసుకుని వస్తున్నాం మనం, బెల్ కొట్టామా మనం నెక్స్ట్ టైం చేయడం కుదరదు. అన్ని సీజన్స్కి ఇదే కదా జరిగేది, నాగన్ సార్ ఇదే చెప్తారు కదా. ఇలా జరగగానే ప్రేరణ మొత్తానికి రాంగ్ డెసిషన్ తీసుకుంటే పోతే ఇద్దరు పోవాలి, అవినాష్ అండ్ నిఖిల్. కానీ ఒకరి నుంచి ఒకరు తీసేయడం అనేది చాలా మిస్టేక్, అది నాకు నచ్చలేదు ప్రేరణ ఇక్కడ. సో ఇది ఇలా ఉంటే అవినాష్ మటుకు ఎన్ని మాట్లాడినా ఆడియన్స్ చూస్తున్నారు, అవి అంటాడు పాపం, బాధపడి ఇక సైలెంట్ అయిపోయిన తర్వాత కొంత సమయానికి బిగ్ బాస్ మన సెకండ్ ఛాలెంజ్ పెడతాడు. ఏంటంటే టర్ఫ్ వార్ పేరు టర్ఫ్ వారా, పేర్లతో వచ్చిందమ్మ తిప్పలు. టర్ఫ్ వార్ అనే పేరుతో టాస్క్ పెడతారు. ఏంటంటే అది ఏం లేదు, ఒక సర్కిల్ గీసారు, ఆ సర్కిల్లో మిగతా ఉన్న వాళ్ళు ఉండాలి, అవినాష్ సంచలక పెడతారు, మిగతా ఉన్న 6 కంటెస్టెంట్స్ ఆ సర్కిల్ లోపల ఉండాలి, ఒకరినొకరు నెట్టుకుంటూ ఉండాలి, వీళ్ళు తప్పించుకుంటూ ఉండాలి, ఎవరైతే గ్రీజ్లో ఉంటారో వాళ్ళే విన్నర్ అని చెప్పి అంటారు. అప్పుడు అందరు సర్కిల్లో ఉంటారు. ఫస్ట్ రౌండ్ వచ్చేసి మన ప్రేరణ అవుట్ అయిపోతుంది, సెకండ్ రౌండ్ వచ్చేసి మన ఎవరు గౌతమ్ అవుట్ అవుతాడు, థర్డ్ రౌండ్ వచ్చేసి మన నిఖిల్,
4th రౌండ్లో రోహిణి ఇక్కడ చాలా బాగా అనిపించింది నాకు. రోహిణి చాలా మంచిగా అండి ఇది గేమ్లో చాలాసేపు డిఫెండ్ చేసుకుంది. అసలు సర్కిల్ నుంచి బయటకు వెళ్ళినా వెళ్ళదు, గీత దాటి వెళ్ళదు, బాగా ఆడుతుంది. దాని తర్వాత లాస్ట్కి శక్తి పోయిగా వెళ్ళిపోతుంది. మిగిలింది ఎవరు? నబీల్ అండ్ విష్ణు. నబీల్ అండ్ విష్ణు మిగిలిన వెంటనే బిగ్ బాస్ మీరు గెలిచారని చెప్పేస్తాడు. చెప్పేసరికి ఇంకా నబీల్ విష్ణు మిగతారు కదా గెలుస్తారని చెప్పేసరికి ఈ సెకండ్ ఛాలెంజింగ్లో బిగ్ బాస్ ఏం చెప్తారు అందరికీ, వీరిద్దరిట్లో ఎవరో ఒకరికి అవకాశం ఉంటుంది ఓటు అప్పీల్ చేసుకోవడానికి అనేసరికి అందరూ ఆలోచించి రోహిణి ఏమంటుందంటే, నాకు ఛాన్స్ ఇచ్చింది విష్ణు, కానీ ఇప్పుడు మటుకు గేమ్ మటుకు బాగా ఆడింది నబీల్, కాకపోతే నాకు రోహిణి ఛాన్స్ ఇచ్చింది కదా, నేను కూడా రోహిణికి ఛాన్స్ ఇస్తాను అని చెప్పి రోహిణి పేరు చెప్తుంది. మిగతా ఉన్న వాళ్ళందరూ నబీల్ పేరు చెప్తారు. సో ఈ విధంగా నబీల్ ఓట్ అప్పీల్కి వెళ్ళాడు. వెళ్ళి మాట్లాడిన విధానం ఎంత బాగా మాట్లాడతారంటే నిజంగా నాకే రావట్లే పదాలు, ఏం పదాలు అవి, స్వచ్ఛమైన సంస్కృతి పదాలతో మాట్లాడినట్టు అనిపిస్తుంది నాకు. భలే మాట్లాడతాడు. ఆయన అనుకున్న మాట ఆయన రీచ్ అయ్యే విధంగా మాట్లాడి, నేను కష్టపడి వచ్చాను, ఇది నేను 9 years కష్టపడ్డాను, నా ఓన్తోనే వచ్చాను ఇక్కడికి అని చెప్పే విధానం, ప్లస్ మళ్ళీ నేను నా గోల్ అంటే నేను గెలుచుకొని పోవాలి కప్పు, నాకు సహాయం చేయండి, నాకు హెల్ప్ చేయండి, మీ ఓటుతో నాకు హెల్ప్ చేయండి అని చెప్పి కప్పు గెలుచుకొని పోతా నేను అని చెప్పి ఆయన చెప్పాల్సిన పాయింట్ చెప్పి మంచిగా నీట్గా సంస్కృతి పదాలతో మంచిగా చెప్పేసి ముగిచ్చేస్తారు. ముగించిన తర్వాత మన సంజయ్ షెఫ్ గారు ఇంట్లోకి వచ్చేస్తారమ్మా, దమ్మొచ్చేస్తుంది నాకు ఇది చెప్పేసరికి. వచ్చేసిన తర్వాత అప్పుడు ఇక సంజయ్ గారు రాగానే మన షెఫ్ సంజయ్ గారు బిగ్ బాస్లో ఉన్న వాతావరణం అంతా మారిపోతుంది. మంచిగా ఆనందంతో ఉంటారు, హుషారుగా ఫన్గా జోక్ చేస్తుంటారు కదా మన షెఫ్ గారు. ఆ విధంగా అందరూ హ్యాపీగా ఉన్న సమయంలో కొంచెం ఒక టాస్క్ పెడతాడు. ఆ టాస్క్ ఏంటంటే కొంచెం ఫన్ క్రియేట్ చేయడానికి మసాలా పేర్లు, జీలకర్రని ఏమంటారు ఇంగ్లీష్లో, మళ్ళీ జాజికాయని ఏమంటారు, ఇంకేంటిది దొండకాయని ఏమంటారు, బీరకాయని ఏమంటారు, ఇవన్నీ అడుగుతూ ఉంటారు. ఒక గ్రూప్ చేస్తాను, ఒకనేమో 4 members చేస్తారు, ఒకనేమో 3 members చేస్తారు. 4 members ఏంటి రోహిణి, ప్రేరణ, గౌతమ్, విష్ణు, ఇతర ఏమొచ్చేసి నబీల్, అవినాష్, నిఖిల్, ఇలా ముగ్గురు. ఈ ఫన్ క్రియేట్ చేసిన తర్వాత మన నబీల్కును అవినాష్కు వీళ్ళ ముగ్గురికి నేను చికెన్ కబాబును పన్నీర్ తీసుకొచ్చాను, అది నువ్వు ఫ్రై చేసి వీళ్ళకి సర్వ్ చేయాలని చెప్పేసరికి వాళ్ళ ఆ పనిలో ఉంటారు. గేమ్ అయిపోయినాక ఈ మసాలా దినుసులు అన్నీ అయిపోయిన తర్వాత చెప్పే టాస్క్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బిగ్ బాస్ చెప్తారు ఎవరు గెలిచారని చెప్పి. అడిగేసరికి వీళ్ళు గెలిచారని చెప్పి నెక్స్ట్ అవినాష్ వాళ్ళు ఓడిపోతారు. వీళ్ళకేమో ప్రేరణ వాళ్ళ బ్యాచ్ గెలిస్తే అవినాష్ వాళ్ళు ఓడిపోతారు. కాబట్టి మీరు వంట మీకు వంట చేయాలని మీరు వంటలలో చాలా ఈగర్గా ఉన్నారు కదా, సో మీరు వంట చేసి వీళ్ళకి వడ్డించాలి అని చెప్పి అంటాడు. అనేసరికి అది వంట ఏముండదు, ఆల్రెడీ హాఫ్ బాయిల్ ఉన్నదాన్ని ఓన్లీ ఫ్రై చేయాలంతే. ఫ్రై చేసి సర్వ్ చేస్తారు. ఈ విధంగా మన సంజయ్ గారు నిఖిల్ నుండి గౌతమ్ని కల్పిస్తారు అన్నట్టు, కౌలించుకునే విధంగా హగ్ చేసుకుంటారు. అక్కడ వాళ్ళని ఇద్దరు కలిసి ఉండండి అన్నట్టు చెప్తారు సింబాలిక్గా. ఆ సింబాలిక్గా చెప్తాడు సంజయ్ గారు. దాని తర్వాత ఒక మంచి బిర్యానీ ఏర్పాటు చేస్తారు. ఒకరికేమో నాన్ వెజ్, ఒకరికేమో వెజ్ బిర్యానీ లాగా మటన్ బిర్యానీ పెడతారు. మంచి అందరు టేస్ట్ ఫుడ్, మంచి ప్రాన్స్ కర్రీ కదా, అది ప్రాన్స్ ఫ్రై అనుకుంటా, ప్రాన్స్ ఫ్రై భలే ఉంటాయి అవి. నేను తినలేదులే, చూసి భలే ఉంటాయి అని చెప్పి అంటున్నాను. చూసి ఈ విధంగా మంచిగా ఎంజాయ్ చేస్తారు, మంచి ఫుడ్ బాగా తినేసి గౌతమ్ అంటాడు థ్యాంక్స్ బిగ్ బాస్, మంచి భోజనం ఇచ్చామని చెప్పని. ఈ క్రమంలో బిగ్ బాస్ సంజయ్ గారిని సాగనంపుతారు. చాలా థ్యాంక్స్ సంజయ్ మా హౌస్కి వచ్చినందుకు, మీరు ఉండవలసిన సమయం అయిపోయింది, ఇంకా వెళ్ళండి అని చెప్పి నీట్గా చెప్తారు. చెప్పేసరికి మన సంజయ్ అందరి బాగా చెప్పి వెళ్ళిపోతారు. మన సంజయ్ షెఫ్ గారు వెళ్ళిపోయిన తర్వాత మన గౌతమ్ అందరు కలిసి చాలా థ్యాంక్స్ బిగ్ బాస్, మంచి భోజనం ఏర్పాటు చేశారని చెప్పి అంటారు. ఇది జరిగింది ఈరోజు అప్డేట్స్ అన్నీ కంప్లీట్ చేశాను నేను. ఏంటంటే ముఖ్యమైన పాయింట్స్, నబిల్ తప్పు చేసి వాదించడం, నిఖిల్ ఫ్లిప్ అవ్వడం, మన ప్రేరణ తన కోసం తను ఫైట్ చేసి సంచాలకుగా అట్టర్ ఫ్లాప్ అయింది, రోహిణి ఒక తప్పుకి న్యాయం చేయాలనుకున్నది, ఆ తప్పేంటి చుట్టిండు రాడ్కి రోల్ చేయలేదు. సో సెకండ్ చేసింది ఎవరు, అదే తప్పు రోహిణి కాబట్టి అమ్మనే నా ప్లేస్ మిస్ అవుతుంది. ఇప్పుడు నేను ప్రేరణకు సహాయం చేస్తే ప్రేరణకు ఉన్నట్టు మాట్లాడతాను అనుకుందో ఏమనుకుందో, కానీ మొత్తానికి తప్పుకు న్యాయం చేయాలనుకున్నది. కానీ బిగ్ బాస్ ఊరుకోడు కదా. మరి బిగ్ బాస్ మేము ఫస్ట్ టైం సంచలక్ చెప్పింది కాకుండా ఆలోచించి మధ్యలో మాట్లాడి చుట్టడం అంటే ఎలా చుట్టాలని మాట్లాడాడు. మరి ఫస్ట్ టైం ఇలా మాట్లాడడం బిగ్ బాస్. సరే చూడాలి ఎంతవరకు ఉంటుందో ఇలా. సో ఇవి అప్డేట్స్. ఓకే, నా వీడియో నచ్చుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.